వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వరద బీభత్సం కూడా చాలా చోట్ల జిల్లాలో వస్తుంది. ఇక మెదక్, కామారెడ్డి జిల్లాలో వాన ముగిసినప్పటికీ వరద బీభత్సం ఇంకా అతలాకుతలం చేస్తోంది. కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులు, అదేవిధంగా సహాయక పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధరబాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్తో పాటు పలువురున్నారు. ఇంకా జిల్లాల్లో గడ్డం వివేక్ వెంకటస్వామి ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. సీతక్క కామారెడ్డి జిల్లాలో ఉన్నారు. ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తెచ్చుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఎల్లంపల్లికి వెళ్ళి ఎల్లంపల్లి నుంచి ఎల్లంపల్లి, మెదక్, కామారెడ్డిని ఏరియల్ సర్వే చేస్తారు. ఆ తర్వాత మెదక్ కలెక్టరేట్లో ఒక ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వరద పరిస్థితిపై ఆరా, అదేవిధంగా ముఖ్యమంత్రి పర్యటన వివరాలు అందించేందుకు మా సీఎంఓ రిపోర్టర్ యాదగిరి రెడీ ఉన్నారు. యాదగిరి, గుడ్ మార్నింగ్. ఏం జరుగుతుంది రాష్ట్రంలో వరద పరిస్థితిపై? ప్రభుత్వానికి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది? రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం రివ్యూ నిర్వహించారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి నివాసంలో రివ్యూ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా మధ్యాహ్నం కూడా ఏదో టూర్ కూడా వెళ్తున్నట్టున్నారు. ఏంది రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటి? వెంకట్, నిన్న వరుసగా 24 గంటలు కంటిన్యూగా వర్షం పడడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏర్పడ్డది. ఇక ఎక్కువగా మనకు కామారెడ్డి, మెదక్ ఈ 2 జిల్లాల్లో కూడా మనకు ఎక్కువగా వర్షపాతం నమోదైంది. దాదాపు 47% వర్షపాతం అంటే చాలా పెద్ద వర్షం అనే చెప్పొచ్చు. నిన్న చూసాం మనము, కొన్ని తాండాలు అయితే మొత్తం నీళ్ళల్లో నిండుకపోయాయి. అందులో ఉన్నటువంటి ఆ ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు బయటికి రాలేని సిచ్యువేషన్ ఏర్పడ్డది. కొన్ని రోడ్లు, హైవే రోడ్లు సైతం ఈ ఒక్కసారిగా ఈ చెరువులు, కుంటలు తెగిపోవడం, లేదంటే ఈ వరద ఉధృతికి ఎక్కువగా నీళ్లు ఒక్కసారిగా రావడం, వరద రావడంతో రోడ్లు కూడా డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్ చూసాము. తర్వాత కల్వట్లు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనకు నిన్న కనబడ్డది. సో వీటన్నిటికి సంబంధించి కూడా ప్రభుత్వం ముందు నుంచి కూడా వర్షాలు వస్తున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ సూచనలు చేయగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులందరినీ, ఆ తర్వాత ఆ జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ వర్షాల కారణంగా, వర్షాలు ఎక్కువగా ఉన్న ఏ జిల్లాలు అయితే ఉన్నాయో ఆ వాతావరణ శాఖ చెప్పినటువంటి సూచనల ప్రకారం ఆ జిల్లా కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా అప్రమత్తం చేశారు. తీసుకోవాల్సినటువంటి చర్యలను కూడా తీసుకోవాలి, ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ సో ఎట్లాంటివి కూడా కాకుండా చూడాలని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. ఆ తర్వాత మంత్రులు సైతం అధికారులను అలర్ట్ చేశారు. ఇక నిన్న ఏదైతే ఈ వరదలు ఒక్కసారిగా వరదలు రావడము, తర్వాత ఇబ్బందులు పడడము, కొన్ని తాండాలు నీళ్ళల్లో మునిగిపోవడం, ఇట్లాంటివన్నిటికి సంబంధించి కూడా ఇబ్బంది కాకుండా ప్రభుత్వం అలర్ట్ అయ్యి అక్కడ సహాయక బృందాలను పంపించి ఎప్పటికప్పుడు సహాయం అందిస్తూ అక్కడ ఉన్న వాళ్ళను బయటికి తరలించే ప్రయత్నం నిన్న చేశారు. చాలామందిని కూడా అట్లా సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఇవాళ మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కామారెడ్డి, మెదక్ జిల్లాలో ఎక్కువగా ఈ వర్షపాతం నమోదైందో, అక్కడ ఎక్కువగా ఈ నీళ్ళు వచ్చాయో, తర్వాత రోడ్లు అక్కడ డ్యామేజ్ అయ్యో, సో ఆ ఏరియానంతా కూడా మళ్ళీ ఏరియా సర్వే చేసే విధంగా ఇవాళ సీఎం మధ్యాహ్నం తర్వాత ఈ కామారెడ్డి తర్వాత మెదక్ జిల్లా, ఈ 2 జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలను సర్వే చేసి, ఏరియల్ సర్వే చేసే అవకాశం ఉంది. తర్వాత కలెక్టరేట్లో, మెదక్ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించే అవకాశం కూడా కనబడతా ఉన్నది. ఇది ఏరియల్ సర్వేకి సంబంధించినటువంటి అంశం. ఇక ఇవాళ కొద్దిసేపటి క్రితమే సీఎం నివాసంలో మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధరబాబు, తర్వాత సీతక్క, పొన్నం ప్రభాకర్ వీళ్ళతోని సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ సమీక్ష నిర్వహిస్తున్నారు. నిన్న ఎట్లాంటి చర్యలు తీసుకున్నాము, ఎక్కడెక్కడ ఈ నష్టం జరిగింది, ఏ ఏరియాలో ఎక్కువగా ఈ వరద ప్రభావితం చూపించింది, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకవేళ ఆ నీళ్ళలో చిక్కుకుంటే వాళ్ళని ఎట్లా సహాయక చర్యలు చేపట్టి వాళ్ళను బయటికి తీసుకొచ్చారు, ఇంకా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఇట్లా ఓవరాల్గా అంశాల మీద సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా అధికారులు వెనుకడుగు వేయడానికి లేదు. ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే జిల్లాకు ₹1 కోటి నిధులు విడుదల చేసింది. సో ఇట్లా సహాయక చర్యలకు సంబంధించి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ముందస్తుగా అలర్ట్ అయ్యి అందరినీ కూడా అప్రమత్తం చేయాలి. అధికారులందరూ కూడా 24 గంటలు అక్కడే అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేయాలి. ఎక్కడ కూడా చిన్నపాటి సమస్యలు కూడా రాకుండా చూసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక ఈ మెదక్ తర్వాత కామారెడ్డి 2 జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేకంగా అక్కడ దగ్గర ఉండి నిరంతరము పర్యవేక్షించాలి. తర్వాత ఈ బృందాలు ఏవైతే సహాయక బృందాలు ఉన్నాయో ఈ సహాయక బృందాలు కూడా అక్కడే ఉండే విధంగా, తర్వాత అక్కడ ఉండి పరిశీలించే విధంగా కలెక్టర్లు దగ్గరుండి ఈ సహాయక చర్యలు తీసుకోవాలని చెప్పేసి సమీక్షలో ఇప్పటికీ వరద పీడిత ప్రాంతాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు పర్యటిస్తున్నారు. ఇప్పటివరకు 171 మందిని
సేవ్ చేయగలిగినారు. ఎస్డిఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పోయినాయి. మరొక్కసారి మనం రివ్యూ చేద్దాము. ఈ సీజన్లో కురిసిన వర్షాలు రికార్డుల మీద రికార్డు. మొన్న ములుగులో 22 సెంటీమీటర్ల వర్షపాతం వస్తేనే భారీ సెంటీమీటర్లు అనుకున్నాం. కానీ నిన్న కామారెడ్డి ఆర్కొండలో 43 సెంటీమీటర్లు, నిర్మల్లోని అక్కాపూర్లో 32, మెదక్లో 32, కామారెడ్డిలో 30, కామారెడ్డిలోని తాడ్వాయిలో 28, నిర్మల్లోని వడ్డ్యాల్లో 27. అంటే ఎక్కడికక్కడ కూడా గత 42 ఏళ్ళ హిస్టరీలో, చరిత్రలో లేని విధంగా వర్షపాతం నమోదవుతుంది. ప్రభుత్వ అలర్ట్నెస్ని ఎట్లా చూస్తారు మీరు? వెంకట్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మన ఈ చాలా ఏళ్ళ తర్వాత, మీరు అన్నట్లు చాలా ఏళ్ళ తర్వాత ఇంత పెద్ద వర్షం రావడం, ఇంత పెద్ద స్థాయిలో ఈ వర్షపాతం నమోదు కావడం అనేది ఈ వారం 15 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. గతంలో వరంగల్లో చూసాము, తర్వాత ఖమ్మంలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. సో ఇక నిన్న మనకు మెదక్, తర్వాత కామారెడ్డిలో కూడా ఇదే సిచ్యువేషన్ కనబడుతూ ఉన్నది. అంటే ప్రభుత్వం కూడా అదే స్థాయిలో ఏదైతే వర్షపాతం నమోదవుతుందో దాన్ని ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, సో ఎక్కడ కూడా చిన్నపాటి ప్రాణ నష్టం కలగకుండా, ఎక్కడ కూడా చిన్నపాటి ఆస్తులకు నష్టం కలగకుండా అన్ని తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఈ వర్ష సూచన ఉందో, ఈ వర్ష సూచన ఎప్పుడైతే ఈ వాతావరణ శాఖ చేస్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎక్కడెక్కడైతే ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించడం, తర్వాత ఎక్కడెక్కడ ఎట్లా అలర్ట్గా ఉండాలి, అక్కడ ఎట్లాంటి సహాయక చర్యలు చేపట్టాలి, అక్కడ అవసరమైనటువంటి ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనేది డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి మానిటరింగ్ చేస్తూ వాళ్లకు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి మంత్రులు, తర్వాత జిల్లాకు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు, ఆ కలెక్టర్ వాళ్ళందరూ కూడా దగ్గరుండి సహాయక చర్యలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. అంటే ప్రభుత్వము చాలా ముందుగా అలర్ట్ అవుతుంది, తర్వాత ఎక్కడ కూడా చాలా ఇబ్బందులు కాకుండా చూసుకుంటుంది. తర్వాత ఈ బృందాలకు సంబంధించి, సహాయక చర్యలకు సంబంధించి ఏవైతే ఖర్చులకు సంబంధించి ఉంటాయో వాళ్ళకి అందరికీ ఇప్పటికే అన్ని జిల్లాలకు కూడా జిల్లాకు 1 కోటి రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లా ముందస్తుగా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు చేయడము, ముందస్తుగా అధికారులను అలర్ట్ చేయడంతోనే మొన్న జరిగినటువంటి పెద్ద ఎత్తున వర్షాలు వస్తే కూడా అంతగా నష్టం జరగలేదు. సో ఇక నిన్నటి సిచ్యువేషన్ కూడా మనకు మెదక్లో, కామారెడ్డిలో కూడా ఒక్కసారిగా భారీ స్థాయిలో వర్షం రావడము, తర్వాత కొన్ని తాండాల్లో చూసాం మనం. ఆ తాండాలలో ఉన్నటువంటి పబ్లిక్ బయటికి రాలేని సిచ్యువేషన్ ఉన్నది. సో వాళ్ళందరినీ కూడా ముందస్తుగా అలర్ట్ చేసి సహాయ బృందాలను అక్కడ పంపించి, సో కలెక్టర్లందరూ కూడా దగ్గరుండి అక్కడ వాళ్ళందరినీ కూడా రక్షించారు. సో ఏదైతే నీళ్లున్నాయో, నీళ్లున్నటువంటి ప్రాంతాల్లో పబ్లిక్ ఉంటారో, లోతట్టు ప్రాంతాలకు ఎక్కువ వరద వచ్చిందో అలాంటి వాళ్ళందరినీ కూడా బయటికి సురక్షితంగా తీసుకొచ్చినటువంటి ఘనత మీరు చెప్తున్నట్టుగా అంటే మనం 10 సెంటీమీటర్లు మన హైదరాబాద్లో 5 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతేనే మొత్తం రోడ్లన్నీ కూడా మొత్తం జామ్ అవుతాయి. ఎక్కువ మనం వరదలో చిక్కుకొని పోతాం. ఇవాళ ములుగులో 22%, తర్వాత 22 సెంటీమీటర్ వర్షపాతం, కామారెడ్డి, ఆర్కొండ ఎక్కడ కూడా 40 సెంటీమీటర్లు, సాలీన అంటే సగటున 30 సెంటీమీటర్లు తగ్గకుండా వర్షపాతం నమోదవుతుందంటే రికార్డుల బ్రేక్ దేనికి సంకేతం ఇది? ఇంకా వర్షాకాలం ఇంకా ముందుంది, ఈ సీజన్ అంతా ఉంది, ఏం జరగబోతుంది? వెంకట్, ఈ వర్షాలకు సంబంధించి ఏదైతే వాతావరణ శాఖ ఉందో వాతావరణ శాఖ కూడా ముందు అలర్ట్ చేస్తారు. అంటే ఈసారి గతంతో పోల్చుకుంటే ఈ సీజన్లో, ఈ వర్షాకాలంలో ఎక్కువగా వర్షాలు పడతాయి, తర్వాత వర్షపాతం కూడా ఎక్కువగా నమోదవుతుంది అని చెప్పేసి ముందే ఈ వాతావరణ శాఖ చెప్పింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం, అంటే మామూలుగా ప్రభుత్వం కనుక నిర్లక్ష్యంగా వహించుంటే ఇట్లాంటి సిచ్యువేషన్ ఒక్కసారిగా ఈ 40%, తర్వాత 30%, ఒక్కొక్క జిల్లాలో 32%, 42% ఇట్లాంటి వర్షపాతం నమోదవుతుంటే అక్కడ ఆ ఏరియా అంతా కూడా అతలాకుతలమయ్యేది, అక్కడ చాలా ఇబ్బందులకు క్రియేట్ అయ్యాయి, తర్వాత ప్రాణ నష్టం జరిగే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో వీటన్ని దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరంలో మనము ఖమ్మంలో చూసాము కొంత ఇబ్బందికర సిచ్యువేషన్. తర్వాత అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడ చిక్కుకొని ఆ కొట్టుకుపోయిన సిచ్యువేషన్ ఉంది. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎంత వర్షాలున్నా, ఎంత వర్షపాతం నమోదైనా ప్రభుత్వం వేసుకున్నటువంటి ముందస్తు ప్రణాళిక, అధికారులకు అలర్ట్ చేయడం, సహాయక బృందాలు అన్నీ కూడా ఒకే దగ్గర ఉండి ఏ ఏరియాలైతే ఎక్కువగా ఈ రెడ్ అలర్ట్ కానీ ఆరెంజ్ అలర్ట్ ఇట్లా వర్షపాతము, వర్షాల సూచనలు దృష్టిలో పెట్టుకొని ఆయా జిల్లాల వారీగా ఈ సహాయక బృందాలను ముందుగా అలర్ట్ చేయడము, 24 గంటలు అక్కడే అధికారులందరూ కూడా అక్కడే ఉండి వాటిని పర్యవేక్షించడము, ఒకవేళ లోతట్టు ప్రాంతాలు కనుక ఉంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందస్తుగా బయటికి తీసుకురావడం వల్లను ఇట్లా అన్ని రకాల చర్యలు కూడా ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇంత పెద్ద వర్షాలు పడ్డా, ఇంత పెద్ద వరదలు వచ్చినా, ఇంత పెద్ద ఒక్కసారిగా కాలనీల్లోకి నీళ్లు వచ్చినప్పటికీ, రోడ్లు డ్యామేజ్ అయినప్పటికీ, సో వీటన్నిటినీ కూడా ఎక్కడ కూడా పబ్లిక్ ఇబ్బంది కాకుండా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే
నిన్న చూసాం మనం. సో ఆ మంత్రులు, తర్వాత అధికారులు, సిఎస్ రామకృష్ణారావు, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా విడతల వారి అందరూ కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులను అలర్ట్ చేశారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించి, విద్యుత్ శాఖకు సంబంధించి, పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి, ఇట్లా ఆ రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళని కూడా అలర్ట్ చేసి అక్కడే ఆ జిల్లాలకు సంబంధించిన అధికారులందరూ కూడా 24 గంటలు అక్కడే ఉండే విధంగా, తర్వాత సహాయక చర్యలు చేపట్టే విధంగా దగ్గరుండి కలెక్టర్లు దగ్గరుండి అక్కడ సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇక ఇవాళ ఉదయం నుంచి కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా మెదక్లోనే ఉన్నారు. అక్కడ సహాయక చర్యలకు సంబంధించి పరిశీలిస్తున్నారు. ఇంకేమన్నా ఇబ్బందులు అయితే దగ్గర అధికారులకు అలర్ట్ చేస్తూ ఉన్నారు, ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. తర్వాత మరోపక్క ప్రజలకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది, ప్రభుత్వం దగ్గరుండి అన్ని సహాయక చర్యలు చేపడుతుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఆందోళన చెందకుండా భరోసా కల్పిస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఇక సీతక్క కూడా ఇక్కడ నుంచి నిజామాబాద్, కామారెడ్డి వెళ్ళనున్నారు. అంటే సీతక్క నిజామాబాద్ ఇన్ఛార్జి ఉన్నారు కాబట్టి కామారెడ్డి ఏరియాలో ఎక్కడెక్కడ ఎట్లాంటి ఇబ్బందులు వచ్చాయి, నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి సహాయక చర్యలు ఏంటి, ఇంకా ఏం చేయాలి, ఇట్లా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఇప్పటికే ఇవాళ ఉదయం మంత్రి సీతక్క కూడా సమీక్ష చేశారు. తర్వాత మరికొద్దిసేపట్లో కామారెడ్డి కూడా వెళ్ళే అవకాశం ఉన్నది. ఇక సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం తర్వాత కామారెడ్డి, మెదక్ ఈ 2 ఏరియాలో కూడా నిన్న జరిగినటువంటి నష్టము, నిన్న వచ్చినటువంటి వరదలు, నిన్న జరిగినటువంటి ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది, అక్కడ తీసుకున్నటువంటి చర్యలేంటి, ప్రభుత్వ పరంగా ఇంకా ఏం తీసుకోవాలి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల్లో కూడా ఏరియా సర్వే ద్వారా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించున్నారు. అంటే మొత్తం ఓవరాల్గా చూస్తే మనకు ఈ సీజన్లో ఈ వర్షాలు భారీ స్థాయిలో నమోదవుతున్నప్పటికీ, ఎక్కువ వరదలు వస్తున్నప్పటికీ ముందస్తుగా ప్రణాళికబద్ధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యల వల్లనే అంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లు లేవనే చెప్పొచ్చు వెంకట్. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్గా ఉండడంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో పెను ప్రమాదాలు తప్పాయని చెప్పొచ్చు. దాదాపు నిన్న 16 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. 16 ప్రాంతాల్లో, ఇక 86 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. 43 ప్రాంతాలకు ఇవాళ కూడా అతి భారీ వర్ష సూచన ఉంది. దీన్ని నిన్న కురిసి కామారెడ్డి, మెదక్ ఈ 2 జిల్లాల్లో కురిసిన ఈ భారీ వర్షాలకి క్లౌడ్ బరస్ట్ అంటామో లేదో తెలియదు, కానీ దాదాపు సగటున 48 గంటల్లో 60 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదైంది. హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఈరోజు సాయంత్రం నగరంలో కూడా ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. దాదాపు 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈరోజు ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలో ఎఫెక్టు ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈరోజు 1-2 జిల్లాల్లో కూడా 10 నుంచి 20 సెంటీమీటర్లు అతి భారీ వర్షం కురిసే నమోదున్నట్టు కూడా వాతావరణ శాఖ ద్వారా మనకు సమాచారం అందుతోంది.